ఈరోజు నామినేషన్స్లో రెండో రోజు 19వ తారీఖు అవడంతో ముహూర్తం బాగుందని చెప్పి ఈరోజు సెకండ్ సెట్ ఫైల్ చేయడం అయింది. నామినేషన్ ప్రక్రియలో ఆద్యంతం ప్రజా మద్దతుని ఏ రకంగా వైఎస్ఆర్సీపీ ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వాళ్ళకున్న ప్రతి వాళ్ళలో మండు టెండర్లో కూడా అసలు ఎక్కడ కూడా లెక్క చేయకుండా చాలా హుషారుగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేటువంటి కసి ప్రతి వాళ్ళలో కనపడుతుంది. పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన ఆ ఫలితం ఎంతోమందిని ఆయన మనసు గెలుచుకున్నారు, ఎంతోమంది మనసు గెలుచుకున్నారు. చేసిన పనుల్లో నిజాయితీనే దానికి మరి ఆయన చేసినటువంటి కృషి, చెప్పినటువంటి ప్రతి మాటని, చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు, ప్రజల్లో విశ్వాసాన్ని చదువుతున్నారు. ఈరోజు నేను చూస్తూ ఉంటే ప్రధానంగా ఈ పోటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి జరిగిపోటీ. యాక్చువల్లీ మేము అందరం కూడా వ్యక్తులు, మేము ఆయన ప్రతినిధులుగా మేము పోటీలో ఉన్నామే తప్పించి నిజంగా యాక్చువల్ పోటీ స్పష్టంగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి వర్సెస్ చంద్రబాబు. ఒక నమ్మకానికి ఒక వెన్నుపోటీ, రెండింటి మధ్య పోటీ. చెప్పాడంటే చేస్తాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నానుడి అయితే, ఏమి చెప్పినా చేయడం అనేది చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభిప్రాయం. వీరిద్దరి మధ్య జరిగేటువంటి పోరాటం గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఎవరో మాట్లాడుతూ చెప్తున్నారు రైతులు చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బంది. ఎలా ఇబ్బంది? అసలు ఏం బేసిస్ మీద మాట్లాడుతూ ఉన్నారు? 2014-19 కాలంలో 56 మండలాలు ఉంటే 48 కరువు మండలాలు ప్రకటించి 3-4 సంవత్సరాలు కరువు మండలాలు ఉన్నటువంటి పాత గుంటూరు జిల్లాను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాట్లాడేటప్పుడు మరి ఒక్కటంటే ఒక్కొక్క మండలం కూడా కరువు మండలం కింద లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో ఉంటే, రైతులు కష్టపడ్డారు, రైతులు పట్టించుకోలేదని మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. మీరు అంటే మాట్లాడాలి కదా, ఏదో మాట్లాడటంలా ఉంది అది మాట్లాడటం. ఏదో ఎప్పుడూ లేదు ఇటువంటి వ్యవస్థ. రైతు భరోసా కేంద్రాలు, రైతుకి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వటం, రైతుకి విత్తన దగ్గర నుంచి నారు నాటిన దగ్గర నుంచి కోత కోసుకొని అమ్ముకునేదాకా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు. ఇవాళ రైతు పంట నమోదు చేసుకున్న రోజు నుంచి, ఈ క్రాప్ బుకింగ్ జరిగిన రోజు నుంచి ఆ పంటను మొత్తాన్ని ప్రభుత్వమే మరి ఇన్సూర్ చేసి రైతుకి ఏమాత్రం కూడా నొప్పి తెలియకుండా 786 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతున్నాను. రైతు ఏ రకంగా బాధపడుతున్నాడో వాళ్ళు చెప్పాలి. ఏ రైతు బాధపడుతున్నాడు? వాళ్ళ తెలుగుదేశం రైతుల ఏ రైతులు బాధపడింది? కనీసం ఎక్కడ కూడా చిన్నపాటి వివక్ష అడగలే. గతంలో మనం చూసాం, పంట నష్టం జరిగితే అంచనా వేయడానికి 2-3 నెలలు పట్టి అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఏదో అరకొరకగా ఇచ్చేవాళ్ళు, ఎవరికి రాయాలో తెలియనటువంటి పరిస్థితి. అధికార పార్టీ అది కాంగ్రెస్, టీడీపీ, ఏదో ఒక ఇద్దరు నాయకుల ఇళ్ళలో కూర్చొని అక్కడ రాసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం.
ఈరోజు ఇంత నిజాయితీగా పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ డ్యామేజ్ అయినటువంటి 3వ రోజే ఇక్కడికి బాపట్లకు వచ్చి డైరెక్షన్స్ ఇచ్చి వెళ్తే మరి పట్టించుకోలేదన్నటువంటి మాట మాట్లాడితే చాలా బాధాకరం. కనీసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి స్పృహ ఉండాలని అడుగుతాను. రైట్, మహిళల్ని సంబంధించి మరి రుణమాఫీ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమంతో చేతులు దులుపుకుంటే అడిగిన 4,000. ఇవాళ ఆసరా కింద 3 విడతలు పడ్డాయి. 4వ విడత 78% పడింది. కొద్దిగా పడుతూ ఉంటే ఆ కొంచెం ఆలస్యానికే చేసింది వాళ్ళు, డిలే కారకులు వాళ్ళు, డిలే అవటానికి మళ్ళీ ఏదో చేయట్లేదని చిన్న ఇంత దిగజారుడు రాజకీయం గతంలో ఎప్పుడు లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేక వాళ్ళ మీద ఏం మాట్లాడాలో తెలియక అపవాదులు వేయటానికి మాత్రమే వాళ్ళు చేస్తున్న ప్రయత్నించారు. మనబడి నాడు నేడు అది ఒక చరిత్ర కదా, దాని గురించి అసలు ఎప్పుడైనా ఒప్పుకోగలిగారా? ఏ రోజైనా మీరు కనీసం బాత్రూంలు చెప్పేటువంటి స్టాఫ్కి సరైనటువంటి బాత్రూమ్ లేనటువంటి పరిస్థితి మీ సమయంలో అయితే ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లోకి వెళ్తూ మరి అద్భుతంగా అన్ని సదుపాయాలు స్కూళ్ళలో తీర్చిదిద్ది మరి పిల్లలకి ఆరోగ్యవంతమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంటే ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వడానికి విషయంలో రావట్లేదు. మరి పిల్లలు, మీ పిల్లలైనా మా పిల్లలైనా ఏ పిల్లలైనా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, సిబిఎస్ సిలబస్ చదవాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అర్థం కావాలి, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు నిలదొక్కుకోవాలి పోటీ పరీక్షల్లో. ఇంతగా తాపత్రయపడి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఇంత వెచ్చిచ్చి చేస్తుంటే ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వడానికి మీరు చేత కావాలి. బాపట్లకి సంబంధించి బాపట్ల జిల్లా తీసుకొచ్చారనేటువంటి మాటని అడ్మిట్ చేయడానికి వాళ్ళకి బాధగా ఉంది. ఆ జిల్లా వల్ల జరిగేటువంటి మరి మా అందరికన్నా ఎక్కువ అదే తెలుగుదేశం నాయకులకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఆస్తుల విలువలే పెరిగాయి. కనీసం ఆ పెరిగిందని చెప్పి థ్యాంక్స్ చెప్పడం చేత కాకపోగా కనీసం దాన్ని అడ్మిట్ చేయడానికి కూడా వాళ్ళకి మనసు రావట్లా. జిల్లా ఏదో నలుగురితో పాటు వచ్చిందిలే అని చెప్పి తప్పుకోవటమే తప్పించి మరి 4-5 చోట్ల పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలు లేని దగ్గర కూడా ఇచ్చినటువంటి పరిస్థితి 4-5 చోట్ల ఉంటే, అదే హిందూపూర్ మనం చూసుకుంటే హిందూపూర్లో పార్లమెంట్ కేంద్రం హిందూపూర్లో ఉంటుంది, అది తీసుకెళ్ళి పుట్టపర్తిలో పెట్టారు కదా. అలాంటిది బాపట్లకి ఎందుకు జరగకూడదు? మరి మనం అంతగా పోరాటం చేసి జిల్లా కోసం తీసుకుని వస్తే ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వడానికి చేత కాలేదు. మెడికల్ కాలేజ్ ఎప్పుడు ప్రభాకరరావు గారి సమయం నుంచి, శశికర్ గారి సమయం నుంచి వాళ్ళు ఎన్నో పాకులాడినా ఒక కాలేజ్ తేవడానికి ఎంత ఇబ్బంది పడితే ఈరోజు మనం మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 520 కోట్ల రూపాయలు. ఏమన్నా చిన్న విషయం, చిన్న చిన్న విషయం. ఇవాళ దాదాపు 20 మీటర్లు 22 మీటర్ల కింద నుంచి మైల్ ఫౌండేషన్స్ వస్తే అంటే 4-5 అంతస్తులు కింద నుంచి వస్తూ ఉంటే మరి దాని గురించి ఇవాళ అద్భుతంగా జరుగుతూ ఉంటే ఒక్క మాట మాట్లాడడానికి జరగల. ఏ హాస్పిటల్ లేనటువంటి బాపట్ల, వైద్య సదుపాయాలు అరకొరగా ఉన్నటువంటి బాపట్లో ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం ద్వారా చరిత్ర లెక్కించబోతూ ఉన్నాం. ఇది ఒక హెల్త్ సెంటర్గా రేపు మరి రూపాంతరం చెందబోతూ ఉంది. ఇప్పటికే ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్నటువంటి బాపట్ల మెడికల్ కాలేజ్ రావడంతో పూర్తిగా ఒక పూర్తి స్థాయి విద్యా కేంద్రంగా, రేపు మెడికల్ కాలేజీతో పాటుగా టీచింగ్ హాస్పిటల్ రావడంతో పాటుగా ఇది పూర్తి స్థాయి వైద్య కేంద్రంగా కూడా, ఆరోగ్య కేంద్రంగా కూడా మారేటువంటి అవకాశం ఉంటే ఒక ఎందుకు మాట్లాడతారు? ఏందో ఆవు అంటాడు, మ్యాచ్ అంటాడు, ఇది అంటాడు. ఏం మాట్లాడాలన్నా ఒక విషయం, దానికి ఒక స్థాయి, అవతల వాడు ఏంటి, పరిస్థితి ఏంటి, ఆ మాట మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, అవినీతి అంటాడు, లేకపోతే చూడండి 2014-19లో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు 19-24లో ఎంత ఉంది, మీకే తెలిసిపోతుంది. దాని గురించి పెద్ద ఉపన్యాసాలు దంచుకుంటాడు. రఘుపతి ఒకరిని బెదిరిస్తారా? ఇవాళ ఎవడంతట వాళ్ళు ప్రతి రోడ్డు వైడనింగ్లో గతంలో ఎప్పుడైనా చూసామా? ది గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్ ద డైలాగ్. త్రూ డైలాగ్ వీ కెన్ రిజాల్వ్ ఎనీ ఇష్యూ. అది దాన్ని మనం తీసుకుని గాంధీజీ మార్గంలో 1కి 4 సార్లు 5 సార్లు కూర్చోబెట్టి మాట్లాడి ఆ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు అంత అద్భుతంగా చేస్తే ఎవరు గడప కూడా తాకలేనటువంటి గతంలో గడప కూడా ముట్టుకోలేకపోయారు. రూములే వాళ్లే పగలు కొట్టుకొని వెనక్కి జరిగి రోడ్డు విస్తరణ జరిగితే మార్గం అడుగుతాం. ఎక్కడైనా ఎవరైనా కోర్టుకైనా వెళ్ళారా? అంటే కోర్టుకు వెళ్ళకపోతే వాళ్ళ మీద మేము దౌర్జన్యం చేసినట్ట. ఎవరికి వాడు ఏ అధికారైనా వెళ్ళి ఎక్కడైనా మరి తొందరపాటు చర్య ఎక్కడ జరిగిందా? ఎక్కడ లేదు. ఎవరికి వాడు చేసుకున్నారు.
నువ్వు ఇంతకన్నా బాగా చేస్తానని చెప్పండి, తప్పేం లేదు. నేనే చేశాను చెప్పట్లేదు. నేను నాకన్నా ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు, వాళ్ళందరూ చేశారు. కాబట్టి వాళ్ళు మనం ఒక జిల్లా కేంద్రం కావాలనుకున్నప్పుడు వాళ్ళందరూ దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి మనం బాపట్ల జిల్లా కేంద్రం చేసుకుంటూ నాకు కొంత సులభతరమైంది. ఒక రఘుపతి ఏదో చేశాడు, నేను ఎప్పుడు క్లైమ్ చేయాల. నేను చెప్తున్నాను, ఎవరి పాత్ర బాపట్లని చేయాల్సినటువంటి పరిస్థితి బాపట్ల ప్రజలే క్రియేట్ చేశారు. ఆ రకంగా మనం బాపట్ల జిల్లాను సాధించుకున్నాం. ఎవరి ద్వారా ఏది వచ్చినా వాళ్ళ జిల్లా వచ్చిందనేటువంటి సంతోషాన్ని నలుగురు పంచుకోవాలి కదా. ఆ పంచుకునే దానికి కూడా మనసు రాకపోతే ఎట్లా ప్రజా దీంట్లోకి వచ్చి క్షేత్రం వచ్చి ఏం చేద్దామని చెప్పి వస్తూ ఉన్నాను. ఇవాళ రఘుపతి జిల్లా తెచ్చాడు, నువ్వేమన్నా రాజధాని తెస్తావా, లేకపోతే దీన్ని ఇంకేదైనా చేస్తావా? వాకింగ్ ట్రాక్లు ఏంటి, ఇంకా చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలు బోల్డ్ అని ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి. ఇప్పుడు మనం చేసేది ఏదో 4-5 ప్రధాన రోడ్లు చేసాం. చేయాల్సినటువంటి రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, ఇంకా వైడెన్ చేయాలి. ఆ డ్రైన్స్ అన్ని ప్రధాన డ్రైన్లకి కలపాలి. వాటి గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడలేకపోతున్నారే. ఇంత ఏం చేసిన రోడ్డుకి పక్కన ఏదో ట్రాక్ వేస్తాం, వాకింగ్ ట్రాక్ వేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అది కాదు నేను చెప్పేది. హెల్దీగా రండి, మీరు తప్పకుండా మంచి సూచనలు ఇవ్వండి, లేకపోతే నాకన్నా బాగా చేస్తా అని చెప్పి ప్రజల్ని మెప్పించండి, ఓట్లు అడగండి. ప్రజలు ఎవరికి వేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది తప్పకుండా ప్రజలే నిర్ణయిస్తారు. అటువంటి పోటీ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మూడోసారి ఈరోజు తప్పకుండా నాన్నగారి రికార్డ్ని సమానం చేస్తాను. ఈసారి తెచ్చినటువంటి జిల్లా, వచ్చినటువంటి హాస్పిటల్ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాం. టూరిజం రంగంలో కని విని ఎరగని రీతిలో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో బాపట్లని ఒక ల్యాండ్ మార్క్గా తీర్చిదిద్దుతాం. ఇది మా క్లారిటీతో చెప్తా ఉన్నాం. జై కోనా. తప్పకుండా వీటన్నిటినీ రావాలంటే ప్రజల మద్దతు కావాలి. మూడోసారి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నామినేషన్ కార్యక్రమం వచ్చినటువంటి ప్రత్యేకంగా ఆడపడుచులు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు నామినేషన్లో మరి నేను, అలాగే పార్లమెంట్ అభ్యర్థి నందిగాం సురేష్ గారు కూడా పార్టీ తరఫున వేసాం. మమ్మల్ని ఇద్దరిని కూడా 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి, 2 ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తాం. జై జగన్. జై జగన్. జై